మా దేవుడు అంటే ఇస్తున్నానండి. అది ఏమంటే ఇస్తున్నా మాకు గుడి గుడ్డ ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నా మాడికి ఇస్తున్నారు. ఈ రోని బతున్నామంటే అతని పేరు చెప్పిన బతున్నాం. ఈ రోని సిమ్మిడి రోడ్లు పడ్డాయంటే అతనం వాళ్ళే ఎవరో వచ్చేద్దాం పొడి చేద్దాం అనుకున్నారు. అతను ఏది జరగదండి. ఒక ఒక ఆడబిడ్డ ఉందంటే ఏదో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుందంటే ఎక్కడో బొమ్మలు ఉంటే ఫోన్ కొడితే నేను ఉన్నానమ్మా అని ఆదుకునే ఎవడంటే మాడికి ఇస్తున్నారు. ఎందుకంటే దాన్ని పెట్టి డబ్బు కూడా మాడికి ఇస్తున్నారండి. దాన్ని పెట్టి అంటే ఇప్పుడు ఈ రోని వచ్చేద్దాం పొడి చేద్దాం అన్నారు. కానీ ఏం చదవదు. ఇప్పుడు ఇవన్నీ అయితే మాడికి ఇస్తున్నారని నెగ్గుతాడు పక్క. ఇప్పుడు ఎవరిని అడిగినా ఏ అమ్మ అడిగినా మాడికి ఇస్తున్నారు వస్తాడని చెప్తున్నారు. ఏ తల్లిని అడిగినా మాడికి ఇస్తున్నారు వస్తామని చెప్తున్నారు. ఒక్కొక్క పాలసీలు ఎవరైనా సరే మాడికి ఇస్తున్నారు ఓటేస్తాం అంటున్నారు. ఇన్ని చేసినా సరే ఇంక ఎవరిగా ఓటు వేస్తారని చెప్పండి. ఇన్ని చేసినా ఎవరిగా ఓటు వేస్తారో చెప్పండి. మలాడికి ఇస్తున్నారు అంటే బ్యాండ్ మాడికి ఇస్తున్నప్పుడు చెప్పి ఎవరికి వేయరండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోని పింఛని 1500 నుంచి ఈ రోని 3800 వస్తుంది. ఒక ఆడమంచి మొగుడు లేడు, ఆ మొగుడు పోయాడు, భర్త లేడు. భర్త లేకపోతే మా పింఛని ఆర్డర్ పెడుతున్నారు మాడికి ఇస్తున్నారు కదా. ఈ రోని పాడికి ఈ రోడ్డు పడుతుంది. ఈ రోని పాతగా ఉంది నాగేశ్వర అయిపోయింది. ఎందుకని అవన్నీ స్కీమ్ చూసిన ఎవరు మాడికి ఇస్తున్నారు. ఎవరు వచ్చారు 5 సంవత్సరాలు నెగ్గాడు అది ఏమో అది కాదు ఓటుకి 5 ఇస్తాను 10 ఇస్తున్నారు. తినేసారి పక్కపోయాడు. పోయినోడికి ఓటేస్తారా ఉన్నోడికి ఓటేస్తారా చెప్పండి. చెప్పండి ఈ రోజు ఎందుకంటే మాలాడికి ఇస్తున్నా తెప్పించండి. మాసం పీక్ కూర్చున్నామండి. మాకు ఇస్తున్నా అయితే బ్యాండ్ మాకు. ఎందుకంటే ఎవడు వచ్చాడు ఎవడు పోడు కదండి. ఎవడు ఏడుతారు పోతారు వాళ్ళ కోసం కాదు. మనకి ఇస్తున్నా అయితే బ్యాండ్ కృష్ణారికి న్యాయం చేస్తాం మేము. ఎందుకంటే ఓ తల్లిన తండ్రి మాకు గురువు దైవం వస్తున్నాను. ఎందుకంటే మీ ఊరోనే మాకు ఇంత మొహలోతు లోతండి. మొహలోతు అవుతే అప్పుడు రోడ్లు లేవు. రోడ్లు లేకపోతే 5 సార్లు ఎమ్మెల్యే కింద నెగ్గాడు మలకిస్తున్నారు. 2 సార్లు మంత్రి కింద నెగ్గాడు. అది మా అడిగిస్తున్నారు. మేము గెలిపించుకుంటాం. మాకంత సత్తా ఉంది, మాకంత దమ్ము ఉంది. అంటే 96 తుఫాన్లు వచ్చినప్పుడు ఇక్కడంతా మొత్తం సమానం అయిపోయింది నేలంతా. అప్పుడు దానికి ముందు రచ్చారికృష్ణ గారని మా పెద్ద గురు గారు ఉండేవారండి. ఆయన తర్వాత ఈయన శిష్యుడు వాడండి. తర్వాత ఇదంతా పోయినప్పుడు కూడా మల్లాడకృష్ణ గారు వచ్చిన కాడి నుంచి ఇంకా డెవలప్మెంట్ అంటే నేను చెప్పినంత కాదు, అన్ని డెవలప్మెంట్ కూడా ఇంకా ఆయన చేసిన డెవలప్మెంట్ ఎవరో చేయలేదు. మొన్న పల్లెపల్లి అశోక్ అంటే మా గురుగారు నిలబడినట్లుగా రంగస్వామిని పెట్టాడండి క్యాండిడేట్ కదా. సీఎం క్యాండిడేట్ పెడితే మన వాళ్ళు కొంతమంది తప్పుడు వల్ల రంగస్వామి ఓడిపోతున్నది. మల్లాడి కింద బాగా పెట్టుకుంటే జనాలు సమాధానం అయినా ఈ 5 సంవత్సరాలు గొల్లపల్లి చేయని పనులండి మన మల్లాడకృష్ణారావు అన్ని పనులు ఈయనే చేసుకొచ్చాడండి. ఈ రోజు కూడా ఏ పని చేయాలండి ఏదైనా జనాల్లో కూడా 5 సంవత్సరాలు అశోక్ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి రాతలు ఎవరు లేరు. చిన్న పనైనా పెద్ద పనైనా మల్లాడే. ఇట్లా ఏమేం చేసిండు సావిత్రి నగర్ కోసం మల్లారి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కానీ మంత్రి అయినప్పుడు కానీ ఏం చేశారు? జట్టి కట్టించాడండి. తర్వాత ఇప్పుల్ టవర్ అండి. జట్టి ఎంతకుముందు లేకుండే లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుల్ టవరా తర్వాత స్టేడియంలు, ఈ చెట్లాంటి స్టేడియంలు ఊరిపోటు పెట్టాడండి. దొరదప్ప గిరిజనపేట సావిత్రి నగరం తర్వాత ఈ జట్టి అండి. ఇంకా కొన్ని తెచ్చి ఫండ్స్ అంతా తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన ఫండ్స్ అండి. ఒక మల్లాడు తప్ప వేరే ఎమ్మెల్యే దీనికి ముందు 30 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన అనశ్రామ్ కూడా చేయని పనులని చేసాడండి. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా మేము చెప్పలేము సార్. ఇట్లా ఈసారి మళ్ళీసారి గెలుస్తాడంటారా? 12,000 కాడి నుంచి తక్కువ అంటే 6,000 నేను గ్యారెంటీ ఇస్తున్నాను. సావిత్రి నగర్ కాడికి సావిత్రి నగర్ నుంచి కేఎన్ఎం చెప్తున్నాడు. 12,000 కంటే తక్కువ అనుకుంటే 6,000 మెజార్టీతో వెళ్తున్నాడు. పక్క 5 లక్షల మంది నగరాలు కావాలంటే చెప్పాయి. నువ్వు చెప్పాయి ఎందుకు అంత నమ్మకం? ఎందుకు మా ఆయన అంటే ప్రజలే కాదు దేశంలోనే కూడా నెంబర్ 1 3వ ఉత్తమ అవార్డు తీసుకున్న ఆయన. 5 సార్లు అవార్డు తీసుకున్నాడు. ఉత్తమ అవార్డులు తీసుకున్న ఆయన మల్లాడకృష్ణారావు. మీరు ఇంతకాలం మల్లాడిని నమ్ముకొని ఉండడానికి కారణం ఏంటి? ప్రజలంటే ఆయనకి ఒక ప్రేమ. ఇంకా జనం లేకపోతే ఆయన మనిషే కాదు. ఇంకా ఆయనకి జనంలో ఉండాలి ఆయన. ఇక మంచి పని కోసమే 24 మనం ఈవేళ 4 గంటల పని ఇంటికి వెళ్ళిపోతాం. ఆయన 24 hours పడుకుంటే 2 గంటలు 3 గంటలు పడుకుంటాడు.
మిగతా 22 గంటలు కూడా పని చేస్తూనే ఉంటాడు. నైట్ పొగలు అంతా ఆలోచిస్తూనే ఉంటాడు. ఆయన ఒక మనిషి కదండి, మాకు శక్తి ఉండి ఆయన. ఇంకా అలాంటి మనిషి మా క్యాస్ట్లో మన దేశంలోనే మాకు దొరకడండి అలాంటి మనిషి అండి. ఎట్లా గత 5 ఏళ్ళు ఎట్లా ఉంది అభివృద్ధి? 5 ఏళ్ళలో ఎమ్మెల్యే నెగ్గాడు కానీ అసలు ఏమీ లేదండి. అది ఇంట్లో కూర్చొని ప్యాకెట్లు ఆడుకున్నాడు. ఆ ప్యాకెట్ కప్పులు కూడా మా గురుగారు ఆపేశాడు. బయట నుంచి వచ్చి డబ్బులు తెగబెట్టి కొంతమంది సూసైడ్ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ హైకోర్టు మన కోర్టులో పోతే సుప్రీంకోర్టు కేసి మళ్ళీ ఢిల్లీలో కోర్టు కేసి దాన్ని మళ్ళీ ఆపించాడండి. దాన్ని ఆపించి ఇవాళ ప్యాకెట్ ఆగిపించారు. ఈవేళ రేపు మళ్ళీ అడిగితే ఇంకా ఎన్ని పనులు చేస్తాడో మాకంతా నమ్మకండి. ఆయన అంటే నాకే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నన్ను అడగండి. ఇక మళ్ళాడంటే బ్యాండ్ ఏమో. సో ఏప్రిల్ 9 తర్వాత అయితే మంచి మెజార్టీతో గెలుస్తున్నారంట. ఓకే. మన ఊర్లో పెదలో దిగిన తర్వాత మనకి అంతా బిల్డింగ్లు కట్టుకుంటూ వచ్చారు సార్. బిల్డింగ్లు కట్టుకుంటూ వచ్చారు. ఈరోజు ఏమీ లేదంటే మల్లాడి కృష్ణారావు వల్ల ఫుల్గా మాకు నమ్మకం. సో మల్లాడి కృష్ణారావు గారు అయితే సావిత్రి నగర్ కోసం అభివృద్ధి కార్యక్రమాలు అయితే బాగా చేసారు అంటారు సార్. ఇప్పుడు సాగుతున్నారు కదండి, మొత్తం గిరిజానపేట కానీ దొమ్మడిపేట కానీ మొత్తం ఇలా అన్ని యానకు సంబంధించింది. అతను మాకు ఒక గుండెకాయ లాంటి వాడు. ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువ. ఎందుకు అంత అభిమానం? అంత అనుమానం అంటే అప్పుడు ఎవరు ఏం తీసుకురాలేదు సార్. ఇక్కడ పది వాళ్ళు వస్తారు, డబ్బు గురించి వస్తారు తప్ప నమ్మకంగా కూర్చుని పెదల్లో ఉన్న మంచి కాబట్టి అందరిలో సేవ చేసుకుంటా, అందరిలో సామాన్యం చేసుకుంటా, నాకే కాదు అందరికీ ఉండాలి, నాలాగా అందరూ బతకాలి అన్న టైప్లో అలాగా చేసుకుంటూ వచ్చారు సార్. ఇప్పుడు ఇదే కాకుండా మనం ఎలక్షన్లో గట్ట కొంచెం మన రంగస్వామి గారు నిలబడ్డారు సార్. అదే మన ఆయన కృష్ణారావు నిలబెట్టాడు. అయితే అక్కడ రెండో స్థానంలో రంగస్వామి, ఆ తర్వాత మల్లాడి కృష్ణారావు సార్. సో లాస్ట్ సార్ కూడా మల్లాడి కృష్ణారావు గారు నిలబడి ఉంటే పక్క గెలుస్తాడు సార్. 3 అతను మతంలో పడుకున్నా సరే మేము వస్తాడని నమ్మకం. అతను మా వల్ల అతను తిరుగుతున్నా, అతని వల్ల మేము తిరుగుతున్నా, మేము సేవ చేసుకెళ్తున్నాం. సో సావిత్రి నగర్లో సో మరి మల్లాడి కృష్ణారావు గారికి ఎన్ని ఉన్నాయి టోటల్గా? మీరు ఎన్ని ఇప్పిద్దాం అనుకుంటున్నారు? 3,000 ఎక్కడైతే 3,000 చిల్లర ఉంటుంది సార్. 3,000 చిల్లర ఉంటుంది. 2,000 పైచిలకు 2,000 వరకు అయితే వేపిస్తారు. ఫుల్ పక్కగా అతని ఫుల్గా ఏమి లేదండి. ఏదైతే పడి ఉంటే ఏం రద్దవి ఉంటే ఏ గుడ్డాడు ఉంటారు కదా సార్. అది కొల్లు మూసుకుని కొల్లానని ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు వేయాలి తప్ప అందులో ఏమైనా ఎక్కువ పోవాలనుకుంటే ఒక 20-30 అంతే. కానీ మల్లాడి కృష్ణారావు గారు వన్ సైడ్ వస్తారు సార్. సో పక్క మల్లాడి కృష్ణారావు గారు అయితే గెలుస్తూ ఉన్నారు. మల్లాడి కృష్ణారావు గెలుస్తాడని మాకు ఫుల్ నమ్మకం. కానీ మేము బెట్టల గడ్డ ఇక్కడ అడిలో ఉన్నది సార్. ఉన్నారు మాది ఎస్ శ్రీనివాస్. మల్లాడి కృష్ణారావు చాలా ఎక్కువ మాకు చాలా చేసాడు. ఈ రోడ్లు కానీ ఆరుబారు కానీ ఇలాగా కొత్తగా మాకు రాముల గుడి 1 కోటి రూపాయల గుడి కట్టాడు. మాకు స్కూళ్ళు కానీ పిల్లల డబ్బులు కానీ మాకు ఉపాలు కానీ మాకు మ్యాచ్ ఆడుకుంటే డబ్బులు కానీ బ్యాట్లకి డబ్బులకి కానీ ఏమన్నా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి ఏమన్నా బాగోకపోయినా వెంటనే ఫోన్ చేస్తే మా ఊడు మా మల్లాడి కృష్ణారావు ఉన్నాడని ధైర్యంగా వెళ్ళిపోయి మేము వెంటనే ఫోన్ చేస్తే వెంటనే సాయంత్రంలోకి మాకు వెంటనే హాస్పిటల్కి వచ్చి వెంటనే డాక్టర్తో మాట్లాడి మాకు ఎంతో కొంత ఉపయోగపడి డబ్బులు ఇచ్చి చేసి పెట్టి మాకు ఇలాగా చాలా చేసి పెట్టాడు. విషయంలో కానీ చదువుల్లో కానీ ఎక్కడన్నా మనుషులు ఉండిపోయినా ఏమన్నా ఎక్కడన్నా బయట ఉండిపోయినా తీసేదానికి కానీ ఎక్కడన్నా జాబులు లేకపోతే జాబులు వేయడం కానీ ఏమన్నా కుర్రోలు బాగోకపోతే కుటుంబంలో ఎవరన్నా చనిపోయినా చూడడానికి కానీ వెంటనే వచ్చి పలకరించి ఎత్తు ఒక మల్లాడి కృష్ణారావు ఒక బ్యాండ్. అతను ఏ షోలో కన్నా ఇప్పుడు కొత్తగా మాకు బాగోలేదు క్రికెట్కి ఆడుకునే కానీ లేదంటే తుమ్మలో అవన్నీ కొట్టమంటే మొన్న పంపించాడు, కుక్కలే పంపించి ఆ తుమ్మలో అవి లాగించాడు.
మాకు కనుక్కున్నవన్నీ కార్డులు కానీ తిన్నాక రేషన్ కానీ ప్రతి ఈసానికి కానీ పిల్లలకి ప్రతి సోమవారం పలా అయ్యి పంపిస్తున్నారు. పిల్లల విషయంలో చదువు విషయంలో చాలా చాలా అంటే చాలా చేసి బోల్స్ కారాలు ఉన్నాయి. ఇంకా అన్నీ మనం అన్నీ చెప్పుకోగలదు. బోలన్నీ ఉన్నాయి. సో ఇట్లా గెలుస్తారంటారా మల్లాడి కృష్ణ పక్క మన మల్లాడికి ఇస్తున్నారు. పక్క మొత్తం ఇంకా గెలిపించే బాధ్యత తీసుకుంటారు సావిత్రి నగర్ నుంచి. సాగుతున్నారు. మేము అంతా ఒకటి అవి మల్లాడికి ఇస్తున్నారని నెగ్గించుకుంటాం. మొత్తం మల్లాడికి ఇస్తున్నారు అంటే మేము ఉంటాం, లేకపోతే మేము మా బతుకులు ఏంటో మేము చచ్చిపోతాం. ఇంకా అంతేనా? 5 సంవత్సరాలు పదం చూసామన్న. ఈ 5 సంవత్సరాలు మాకు జీవితం సంకటమైపోయింది. ఈ 5 సంవత్సరాల్లో మాకు వచ్చి ఏమి లేవు, రేషన్ కానీ ఏమి రాలేదు. ఒక మల్లాడికి ఇస్తున్నారు మళ్ళీ ఇవన్నీ కోరుకుని ఇవన్నీ తెచ్చి రేషన్ కానీ మళ్ళీ సామాన్లు పండగకి డబ్బులు ఒక నెలలో 12,000 వేసిన మల్లాడికి ఇస్తున్నారు. ఒక దమ్మున్న మల్లాడికి ఇస్తున్నారవే ఈ వేసిన డబ్బులు. లేకపోతే అసలు మాకు చేసింది ₹1 పని కూడా లేదు. ఎక్కడెక్కడ గ్రామంలో ఏమీ చేయలేదు, మామూలు పట్టించుకోలేదు. వదిలేసాడు. ఆడు చూసుకున్నాడు. ఒక పక్కన ప్యాకెట్లు ఎట్టుకుని ఎన్ని ఎట్టుకుని అన్నీ ఆడించుకుని చేసుకున్నాడు. ఒక మల్లాడికి ఇస్తున్నారు, మాకు పట్టించుకుని చేసి ఇంత దాకా తీసుకొచ్చిన ఒక మల్లాడికి ఇస్తున్నారు. మాకు కావాలి ఈరోజు.